డిస్కస్ చేస్తాను. సో స్పందన మొత్తానికి ఓవరాల్గా అయితే సుప్రీంకోర్టు అంటే జ్యుడిషియరీ వర్సెస్ శాసన వ్యవస్థ. జ్యుడిషియరీ ఓవర్ రీచ్ అవుతుంది, పార్లమెంటుకు మించి సూపర్ పార్లమెంట్లా వ్యవహరిస్తుంది, చట్టాలు శాసనాలు వాళ్లే చేస్తున్నారన్న విమర్శ అయితే వస్తుంది. కానీ న్యాయ వ్యవస్థ మీద ఇప్పుడు మిగతా వ్యవస్థల కంటే కొంచెం ఎక్కువ నమ్మకం ఉంది. ఎందుకంటే పొలిటికల్ సిస్టమ్ కరప్ట్ అయింది, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ కరప్ట్ అయింది. ఇక హోప్స్ అన్ని కూడా న్యాయ వ్యవస్థ మీదే ఉన్నాయి. ఈ హోప్స్ అన్నిటినీ నెరవేర్చాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. ఇప్పుడు స్పీకర్లు సంవత్సరాల తరబడి నిర్ణయాలు తీసుకోవట్లేదు ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో. అట్లాగే రాష్ట్రపతులు కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ దృష్టిలో పెట్టుకుని గవర్నర్లు కేంద్ర ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళ విధంగా వివరిస్తున్నారు. అట్లా చేయడం వల్ల విమర్శలు వస్తున్నాయి. ఎస్ రామకృష్ణారెడ్డి గారు చెప్పండి. సో రాష్ట్రపతి లాగే జడ్జిమెంట్ స్పీకర్ల విషయంలో కూడా రావచ్చా? ఆ జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. ఇప్పుడు కాబోయే చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ దాన్ని రిజర్వ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమైతుందంటే వాళ్ళు ఒకటి డివైడ్ చేస్తారు. ఎక్కడైతే స్టాచ్యూ గానీ కాన్స్టిట్యూషన్ గానీ ఒక టైం ప్రిస్క్రైబ్ చేయట్లేదో, ఇవాళ 10th షెడ్యూల్ ఇన్ఎఫెక్టివ్ అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్నాం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళను అది వాళ్ళ మీద కొంచెం వెనక్కి వెళ్ళి మాట్లాడినా పర్లేదు, మీరు కొంచెం వెనక్కి వెళ్ళి మాట్లాడండి. స్పీకర్ కు ఇట్లా వాడు రిజైన్ చేయకుండా మళ్ళీ ఎలక్షన్ పోకుండా ఒక పార్టీ నుంచి ఎలక్ట్ అయ్యి కేబినెట్ లోకి ఇండక్ట్ చేస్తే స్పీకర్ కు కంప్లైంట్ చేస్తే ఆయన ఆ 5 years టెన్యూర్ అయిందాక యాక్ట్ చేయలేదు. ఇప్పుడుకి వచ్చే వరకు ఈ వీటన్నిటిలో ఏమైతుందంటే ఈ స్పీకర్ ఇన్స్టిట్యూషన్ గానీ గవర్నర్ గానీ ఓ పొలిటికల్ పర్పస్ కోసం వాడుతున్నారు. దానికోసం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంటో లేకపోతే దాన్ని సుప్రీంకోర్టు ఇన్హెరెంట్ పవర్స్ కింద దాన్ని ఒక టైం ప్రిస్క్రైబ్ చేసి ఈ యాంటీ డిఫెక్షన్ లా ఒక రిప్రజెంటేషన్ స్పీకర్ కి ఇచ్చినట్టయితే విత్ ఇన్ ది టైం ఒక స్పీకర్ ను ఉద్దేశించి కాకుండా దాన్ని 3 నెలల్లో చేయాలి అనేది ఒకటి వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ ఏం చేశారంటే ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ లాగా అయిపోయినాయి, స్పీకర్ పోస్ట్ గానీ గవర్నర్ గానీ. అలాంటప్పుడు సుప్రీంకోర్టు అండ్ కోర్ట్స్ హ్యావ్ గాట్ ద పవర్ టు డివైజ్ ఇట్లాంటి పద్ధతులను నివారించడానికి చేయొచ్చు. దే కెన్ డివైజ్ న్యూ మెథడ్స్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినాక కాన్స్టిట్యూషన్ వచ్చినాక ఒక్క ఇంపీచ్మెంట్ జరగలేదు. ఇప్పుడు అందులో 2/3 మెజార్టీ 2 హౌజులలో కావాలి. ఎవడైతుంది? వీళ్ళందరికీ ఇంపీచ్మెంట్ ఇంతవరకు 75 ఏళ్ల స్వాతంత్రంలో కాన్స్టిట్యూషన్ వచ్చినాక కాలేదు. దాన్ని రీఎగ్జామిన్ చేసి కాన్స్టిట్యూషన్ లో నెసరీ అమెండ్మెంట్ తీసుకురావాలి. అట్లా చేస్తే మాత్రం కొంత దీని ఇప్పుడు ఫెయిల్ అయిందన్నట్టే కదా. ఒక ఇంపీచ్మెంట్ అంటే ఏడవుతుంది, ఇంతవరకు ఒక్కడిని చేయలేకపోయినారు. కాబట్టి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంటో లేకపోతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఒక టైం లిమిట్ అనేది ప్రిస్క్రైబ్ చేయాలి. తర్వాత 10th షెడ్యూల్ కూడా కొంత అమెండ్ చేయాల్సి వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణారెడ్డి గారు. రైట్. సో మొత్తానికి స్పందన ఒకటి, ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద ఉన్న వ్యవస్థల్లో 3 వ్యవస్థల్లో ఒకటి ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, మూడింటి మీద అంతో ఇంతో నమ్మకం ఉంది అంటే న్యాయ వ్యవస్థ. సరే ఆరోపణలు రావచ్చు, కానీ రోజు రోజుకి ఆ నమ్మకం సన్నగిల్లకుండా. ఇప్పుడు మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది, చాలా మంది పర్యావరణవేత్తలు దాన్ని స్వాగతించారు కదా. సో అంతో ఇంతో నమ్మకం న్యాయ వ్యవస్థ మీద ఉంది. సో ఆ న్యాయ వ్యవస్థ కూడా దాని పరిధి ఎంతవరకు ఉంటుంది? జ్యుడిషియరీ ఓవర్ రీచ్ కావద్దు. ఒకళ్ళ అధికారాల్లోకి ఇంకోళ్ళ పార్లమెంట్ చట్టాలు చేసే అధికారం ఇచ్చారు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న చట్టాన్ని కొట్టేసే అధికారం న్యాయ వ్యవస్థకి ఇచ్చారు. కానీ కొన్ని విమర్శలు న్యాయ వ్యవస్థ మీద, కొలీజియన్ సిస్టమ్, వాళ్ళే జడ్జిలు అపాయింట్ చేసుకోవడం ఏంటి, లేకపోతే శాసన వ్యవస్థ అధికారాల్లో జోక్యం చేసుకోవడం ఏంటి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు నిర్ణయాలు సంవత్సరాల తరబడి తీసుకోకపోతే అది రాజ్యాంగ ఉల్లంఘన కదా. అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే డెఫినెట్ గా ఉంటుంది. అట్లాగే రాష్ట్రపతులు కూడా ఆలస్యం చేస్తే ఎట్లా? అయితే రాష్ట్రపతి జనరల్ గా పదవిలో ఉన్నవారు ఆ స్థాయికి ఇంకా కాలేదు. స్పీకర్ల వ్యవస్థ దిగజారినంత రాష్ట్రపతి వ్యవస్థ అయితే దిగజారలేదని నేను అనుకుంటాను కదా. సో ఇప్పుడు బీజేపీ ఎంపీ నిష్కాంత్ దుబే ఆరోపణ చేశారు, వైస్ ప్రెసిడెంట్ చేశారు. అంతకుముందు ఇందిరాగాంధీ కూడా ఒక జ్యుడిషియరీ మీద ఆరోపణలు చేసిన వ్యక్తులే కదా. సీనియర్ మోస్ట్ వ్యక్తిని కాకుండా 4వ సీనియర్ మోస్ట్ జడ్జిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించింది ఇందిరాగాంధీ. ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. సీనియర్ మోస్ట్ జడ్జిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించాలి, అది సంప్రదాయం. కానీ ఆ సంప్రదాయాన్ని తుంగలు దొక్కింది కూడా ఇందిరాగాంధీ. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా
జ్యుడిషియరీని తమ అదుపులో ఉంచుకోవాలని భావిస్తున్నాయి ఓకే. ఇవాళ రేపు. అంటే ఇలాంటి రెండు వ్యవస్థల మీద ఇలాంటి గందరగోళ మంచిది సిచ్యువేషన్ కాదు. వచ్చినప్పుడు ఫైనల్ గా రెండు వ్యవస్థలు ఎవరిది పై ఉండే అవకాశం? అంటే మంచిది కాదు వ్యవస్థ, అట్లా సంఘర్షణ అన్నది మంచిది కాదు. ఫైనల్ గా ఏంటంటే అది చట్టానికి లోబడి ఉన్నాయా లేదా అన్నది ఎవరి అధికారులు వాళ్ళకు ఉన్నాయి. ఒక చట్టం చేస్తే చట్టాలు చేసే అధికారం పార్లమెంట్ది. ఆ చట్టం రాజ్యాంగానికి లోబడి ఉందా లేదా అన్నది చెప్పాల్సింది సుప్రీంకోర్టు. ఓకే. మళ్ళా దాని మీద దాని ఎవరి సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు. ఆ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ను ఎవరు కూడా ఉల్లంఘించకూడదు. ఓకే. కానీ ఇప్పుడు ఉన్న వ్యవస్థల్లోకెల్లా కొంత నమ్మకం న్యాయ వ్యవస్థ మీద ఉంది. కానీ అది రాను ఆ సిస్టమ్ మీద కూడా నమ్మకం సన్నగిల్లుతోంది. బికాస్ ఆఫ్ న్యాయమూర్తుల పట్ల ఇంప్రెషన్. న్యాయమూర్తులకు నాన్ పార్టీజన్ కాకుండా కొన్ని పార్టీలకు సంబంధించి దానిలో కూడా డబ్బు ప్రభావం అన్నది దానిలో కూడా పెరిగిపోయింది. ఇప్పుడు జస్టిస్ వర్మకు సంబంధించి సుప్రీంకోర్టు చాలా ఇమ్మీడియట్ గా జస్టిస్ వర్మ విషయంలో ఎఫ్ఐఆర్ అయ్యి ఆయన మీద కేసు పెట్టి నిజంగా కనుక ఆయన తప్పు చేసి ఇంట్లో కట్టలేని ఇప్పుడు సామాన్య మానవ వ్యక్తి ఇంట్లో అన్ని 100 కోట్లు అయితే డెఫినెట్ గా ఈడీఓ సిబిఐ రైడ్ చేసి జైల్లో చేస్తుంది. కానీ ఇప్పటివరకు జరగలేదు. అది చేసి ఉంటే ఇంకా ఎక్కువ నమ్మకం పడుండేది కదా. ఇప్పుడు ఇంకో 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఎంక్వైరీ అందరు మర్చిపోయిన తర్వాత చేస్తే కాదు, ఇమ్మీడియట్ గా అది కూడా జరుగుంటే న్యాయ వ్యవస్థ మీద ఎక్కువ నమ్మకం ఉండేది. అంటే వర్మ తప్పు చేశాడని లేదా నిర్ధారించాల్సింది అక్కడ. మళ్ళా అల్టిమేట్ గా ఇన్ హౌస్ కమిటీ ఎంక్వైరీ వేశారు. కమిటీ కూడా తేల్చాలి. అప్పుడు తమవాడు పరవాడు అని లేకుండా శిక్ష వేసినప్పుడు, తమవాడు పరవాడు అన్న లేకుండా తొందరగా యాక్షన్ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా ఆ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుంది. సో సుప్రీంకోర్టు మీదే, కోర్టుల మీదే ఇంకా కొంత నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థ మీదే కొంత అంతో ఇంతో పొలిటికల్ మీద సరే వీళ్ళు ఎవరు అధికారులు ఉంటే ఆ విధంగా చేస్తున్నారు, కరప్ట్ అయిపోయింది, ఎగ్జిక్యూటివ్ కరప్ట్ అయిపోయింది, జ్యుడిషియరీ ఒక్కటే నమ్మకం ఉందని దాని ఉన్నతి కూడా కాపాడుకోవాలి. ప్లస్ రాజ్యాంగ వ్యవస్థలు అల్టిమేట్ గా రాష్ట్రపతి రాజ్యాంగ అధినేత. ఆ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టిన వాళ్ళు ఉన్నారు, సమర్థించిన వాళ్ళు. జస్టిస్ చలమేశ్వర్ మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆయనైతే సమర్థించారు. కొంత సందర్భం ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాదు, సారీ నెంబర్ 2 న్యాయమూర్తిగా ఉన్నారు ఆయన. సో ఆయన దాన్ని అదెందుకు తప్పు, అది కరెక్టే అని కూడా చెప్పారు. సో భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే రాజకీయ పార్టీ నేతలు నిష్కాంత్ దుబే లాంటి వ్యక్తులు ఇట్లా సుప్రీంకోర్టు మీద విమర్శలు చేసి ఒత్తిడి తీసుకురావడం అయితే మంచిది కాదని చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్ భరత్, థ్యాంక్ యూ. ఇక ఇది వాళ్ళ DNA. మరిన్ని టాపిక్స్ తో రేపు DNA లో మళ్ళీ కలుద్దాం.